పోతే మటుకు ఏదో ఒక సమాధానం ఏమి ఇవ్వకపోతే కాపు పెద్దలు ఎవరి ఆశీస్సులు అయితే కావాలి వాడి అదే భవిష్యత్ అని చెప్పారో మీరు వాళ్ళ మాటలకు మీరు అస్సలు ఏం జవాబు చెప్పకపోతే అంటే అనుకూలంగా వాడుకుంటారు అదే ఆక్షేపిస్తే మటుకు అవతల పడేస్తారు అనే మెసేజ్ అంటే యూజ్ అండ్ త్రో అనే ఒక పదం బలంగా ఉంది కదా ఇలాంటి మెసేజ్ కనుక వస్తే అది చాలా చెడుపు చేస్తుంది ఇది వాళ్ళ కూటమికి. సో ఈ ప్రశ్నలు ఉన్నాయి నిజంగా ఇప్పటివరకు ఇప్పుడు 24 hours అయినా ఏం లేదు కదా జవాబు లేకపోతే మన అక్నాలెడ్జ్మెంట్ స్పందన కూడా లేదు కనీసం మేము అన్నీ ఆలోచిస్తాము పెద్దలను సాటిస్ఫై చేస్తాము మన చర్చ అయిన తర్వాత అని చెప్తారేమో నాకు తెలియదు కానీ వీళ్ళందరూ అన్నీ గమనిస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎలాంటి రియాక్షన్స్. ఇప్పుడు హరిరామ జోగి గారు లేఖకి ఎవరు స్పందించాల్సిన అవసరం ఏంటని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఓకే ఆయన అభిప్రాయాలు ఆయన తెలియజేస్తున్నారు మా వ్యూహాలు మాకు ఉన్నాయి కదా ఆయన లేఖ రాసిన వ్యూహాలు ఏం లేవు మీరు చంద్ర వ్యూహమో లేదా మోదీ వ్యూహం ఇంక మోదీ చంద్రబాబు వ్యూహాల్లో ఆ మధ్యలో ఉన్న తర్వాత ఇంకా వ్యూహం ఏముంది ఎవరు వింటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ మాట సిన్సియర్గా అడుగుతున్నాను నేను. అంటే ఆయన కూడా ఏమంటున్నాడు మనము స్థానం సంపాదించడం కోసం అసెంబ్లీకి వెళ్ళడం కోసం ఈ పద్ధతి చేయాలి తప్పదని ఆయన చెప్తున్నారు. సో మనం అంటే నేను నిన్న చెప్పాను ఇప్పుడు ఏముందంటే చంద్రబాబు విజయం సాధించడం పవన్ కళ్యాణ్ పవనాధీనం అని నేను చెప్పా కానీ పవన్ కళ్యాణ్ శాసనసభలోకి వెళ్ళడం అన్నది చంద్రాధీనం అని ఆయన భావిస్తున్నాడు. సో ఇది ఒక పజిల్ అనమాట. మనము పజిల్స్ చూస్తాం కదా దాంట్లో నుంచి వెళ్తున్నట్టుగా ఇప్పుడు అలా ఉంది రాజకీయం. అది లేకపోతే ఇది లేదండి ఇది లేకపోతే అది లేదండి ఈ రెండు లేకపోతే ప్రపంచకమే లేదండి అంటాడు ఒక సినిమాలో ఎక్కడో రాజుబాబు. సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పరిస్థితి అలా ఉంది. రాజకీయ అవసరాల కోసం వాళ్ళు అలా చేస్తున్నప్పటికీ పేరుని నాని ఆ క్వశ్చన్ చేశాడు. అంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అయినా కానీ ఆయన ఏమంటున్నాడు రెడ్లు కాదు కమ్మలు కాదు మనకు రావాలని కదా మనం బయలుదేరాం మీరు ఇప్పుడు చేస్తుంది ఎవరికి అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఒక క్యాస్ట్ యాంగిల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా విజృంభిస్తున్నటువంటి కుల కోణాన్ని పేరుని నాని మాట్లాడినా చెల్లబోయిన మాట్లాడినా ఆయనేమో అచ్చంగా గోదావరి జిల్లాలే కదా ద్వారంపూడేమో ఇప్పుడు ముందుకు వచ్చి ఈ టైంలో ఛాలెంజ్ చేస్తున్నాడు వచ్చి నా మీద పోటీ చేసి గెలవమని. అందుకని చాలా శక్తులు ఇప్పుడు పవన్ సెంట్రిక్గా నడుస్తున్నాయి వివాదాలు ఎక్కువ భాగం. చంద్రబాబు మీద వివాదం కంటే చర్చ కంటే పవన్ కళ్యాణ్ మీద నడుస్తున్నాయి. కొంచెం చిరంజీవిని కూడా తీసుకురావాలి అని భావిస్తున్నారు ఇప్పుడు. ఇప్పటివరకు అది కూడా పేరుని నాని అన్నాడు చిరంజీవి పరిశ్రమ పెద్దగా ఏదో సినిమా రంగ సమస్యలు పరిష్కరించడానికి చంద్రబాబు దగ్గరికి వస్తే ఆయన మీద కూడా అవమానకరంగా మాట్లాడారు. జగన్ దగ్గరికి వస్తే మీరు అవమానకరంగా మాట్లాడారు మీరు ఎట్లా చెప్తారు అన్నాన్ని గౌరవించడం అది ఇది అంటున్నారు. సరే వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉంటారని అందరికీ తెలుసు కానీ జగన్ షర్మిల అంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చిరంజీవి మధ్యలో జరిగిందని తీసుకొస్తున్నారు. అంటే అందరూ చరిత్రను తవ్వి ఫ్లాష్ బ్యాక్లు తీసి పాత ఇవేవి క్లిప్పింగ్స్ చూసి కొత్త ఆర్గ్యుమెంట్స్ మీరు అలా చేశారు కదా ఇలా చేశారు కదా అని తీసుకొస్తున్నారు. వీటి అన్నిటి వెనుక తీవ్రమైన లోతైన రాజకీయాలు అన్నిట్లో కూడా సోషల్ మెసేజ్ ఒక కులాన్ని ఒక వర్గాన్ని